అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజండి. విద్యా కళల దేవతైన సరస్వతీదేవికి పూజలు చేసే పండుగ. మాఘమాసం శుక్లపక్షం పంచమి తిథి నాడు ఈ పండుగ వస్తుంది. మన పురాణాల ప్రకారం సృష్టిలో జ్ఞానాన్ని, కళలు, సంగీతాన్ని నింపడానికి బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని సృష్టించారు. అలాగే శ్రీకృష్ణుడిని చూసి కామదేవుడు ఈ రోజునే పుట్టారు అని పురాణాలు చెప్తున్నాయి. అందరూ ఎక్కువగా ఈరోజు ఎల్లో కలర్ డ్రెస్సెస్ ధరిస్తారు. ఎందుకంటే ఎల్లో కలర్ బ్రైట్నెస్, ఎనర్జీ, నాలెడ్జ్, విజ్డమ్, క్రియేటివిటీ, హ్యాపీనెస్ని రిప్రజెంట్ చేస్తుంది. నిజం చెప్పాలంటే ఎల్లో కలర్ మనలో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీని బిల్డప్ చేస్తుందండి. సైంటిఫిక్గా చెప్పాలి అంటే ఎల్లో కలర్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసి విద్యారంభం చేయడానికి చాలా మంచి రోజు. ఈ రోజున ఉదయాన్నే సరస్వతీదేవి పూజ ఆచరించి ఒక ప్లేట్లో రైస్ వేసి పిల్లలతో ఓం అని కానీ ఓం శ్రీ గణేశాయ నమః అని వ్రాయిస్తారు. తరువాత స్లేట్ మీద చాక్ పీస్తో రాయిస్తారు. ఇప్పుడు కాలం చాలా మారింది కాబట్టి ఎవరికైతే స్లేట్, చాక్ పీస్ అవైలబుల్గా లేవో వారు కంప్యూటర్ కానీ ట్యాబ్ మీద కానీ రాయొచ్చు. మీకు తెలియని కొన్ని వసంత పంచమి నిజాలు చెప్తానండి. ఈ పండుగని వేరువేరు ప్లేస్లలో వేరువేరుగా పిలుస్తారు. మన తెలుగు స్టేట్స్లలో అయితే వసంత పంచమి అని, శ్రీ పంచమి అని అంటారు. బెంగాల్లో అయితే సరస్వతి పూజ అని, పంజాబ్లో కైట్ ఫెస్టివల్ అని, బీహార్ వాళ్ళకైతే ఇది చాలా పెద్ద పండుగ అండి. వాళ్ళు దీన్ని సరస్వతి జయంతి అని సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని రీజియన్స్లలో వసంత పంచమి నాడు పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. ఇది రైతులకు కూడా చాలా అనువైన కాలం అండి. ఇక్కడ మీకు నా వ్యక్తిగత అభిప్రాయం మీతో షేర్ చేసుకుంటాను. ఈ పండుగ అనేది జస్ట్ రిచువల్స్ మాత్రమే కాదు, ఇది ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని మనతో కనెక్ట్ చేస్తుందండి. మన కల్చర్, ఫ్యామిలీ వాల్యూస్, పాజిటివ్ ఎనర్జీ, డిసిప్లైన్ అనేది మనలో బిల్డప్ అవుతుంది. వసంత పంచమి స్పెసిఫికల్లీ నాలెడ్జ్, లెర్నింగ్ని రెస్పెక్ట్ నేర్పిస్తుందండి. ఈ ఫాస్ట్ జనరేషన్లో ఈ ఒక్క రోజైనా మనం మన రూట్స్ని రిమెంబర్ చేసుకుందాము. విద్య, గురువులు ఇంపార్టెన్స్ తెలుసుకోవడానికి బుక్స్, లెర్నింగ్ టూల్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం చాలా వాల్యుబుల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక స్టూడెంటే కానీ ప్రొఫెషనల్, ఆర్టిస్ట్ ఆర్ ఎంప్లాయ్, ఎవ్రీవన్ నీడ్స్ సరస్వతి బ్లెస్సింగ్స్ ఫర్ విజ్డమ్ అండ్ క్రియేటివిటీ. నా చైల్డ్హుడ్ మెమొరీ గుర్తుందండి నాకు. ఇంకా మా చిన్నప్పుడు మా మమ్మీ మాతో అక్షరాభ్యాసం చేయించింది నాకు ఇంకా గుర్తుంది. మీ మెమొరీస్ ఏమైనా గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ మరలా వసంత పంచమి శుభాకాంక్షలండి. సరస్వతీదేవి అందరికీ జ్ఞానాన్ని, విజయాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.